హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎత్రెట్ వందన. ఈవేళ వీడియోలో తల్లికి వందనం స్కీము స్టాటస్ అండ్ ఎలిజిబిలిటీ పైన నేను ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో వచ్చేసి లేటెస్ట్ అప్డేట్స్ అనమాట తల్లికి వందనం స్కీమ్ పైన. సో ఎవరు ఎలిజిబుల్ అవుతున్నారు ఈ ఇయర్కి సంబంధించి, ఇంకా ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అనేవి, వేరేవి ఏమైనా ఎక్స్ట్రా మనం ఈ స్కీమ్కి ఇంకా అప్లై చేయాల్సి ఉంటుందా, పెట్టుకోవాల్సి ఉంటుంది అనేది వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో కొన్ని మార్పులు అయితే చేశారండి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే మా ఛానల్ విజిట్ చేస్తున్నారో ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం పథకంపై కీలక ప్రకటన అయితే రీసెంట్లీ చేశారండి. సూపర్ 6 హామీల్లో భాగంగా ఈ స్కీమ్ను పారదర్శకంగా అమలు చేయాలని, అంటే ఎటువంటి అర్హులైన వాళ్ళకి ఈ స్కీమ్ వచ్చేటట్లయితే ఈ ఇయర్ పకడ్బందీ ప్లాన్లు అయితే చేశారండి. సో గతంలో ఉన్న నిబంధనలు సవరించి సంవత్సరం అర్హులైన ప్రతి విద్యార్థికి న్యాయం జరిగేలా చర్యలు అయితే చేపట్టారు. సో ఒక ప్రజా వేదికలో ఆయన మాట్లాడుతూ ఈ ఆర్థిక సాయాన్ని ఈ ఇయర్ జూన్ 12వ తేదీన విడుదల చేయనున్నట్లయితే అతను స్పష్టం చేశారు. సో సెలవుల అనంతరం స్కూల్ రీఓపెనింగ్ డేన నిధులను నేరుగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నారు ఫ్రెండ్స్. సో ఒక మంచి గుడ్ న్యూస్ అనమాట ఇది. సో బిగ్గెస్ట్ చేంజ్ ఏంటంటే కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున అయితే అందచేయడం జరుగుతుంది. సో ముందు ఇయర్ అయితే మనకి 13,000 వచ్చింది కదా, అందులో 2,000 వచ్చేసి పాఠశాలలు బాగు చేయడానికి అయితే యూజ్ చేశారు ఫ్రెండ్స్. సో ఈ ఇయర్ మాత్రం 15,000 అలానే ప్రతి ఒక్కరికి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వాళ్ళ తల్లుల అకౌంట్స్లో అయితే డబ్బులు జమ చేయనున్నారు. సో ఈ అమౌంట్తో అనమాట మనం విద్యకు సంబంధించిన ఖర్చుల్ని మనం పెట్టుకోవచ్చు. సో ఆ పరంగా మనకి పెద్ద ఊరట అయితే లభిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ గతంలో అయితే మనకి ఈ పథకానికి అర్హులైన వాళ్ళు 52% మందే ఉన్నారు. కొన్ని కారణాల వల్ల అర్హులైన వాళ్ళకు కూడా అందలేదన్నమాట. సో ఇప్పుడు 84.27% మందికి లబ్ధి చేకూరాలని నారా లోకేష్ గారు గతంలో చెప్పారు ఫ్రెండ్స్. సో అర్హత ఉండి పథకం అందని వారు ఎవరు ఉండకూడదనే ప్రభుత్వ లక్ష్యం అనమాట. సో దీనికి అంటే ఈ పథకానికి 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుకున్న విద్యార్థులు అర్హులు. సో ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, అదేవిధంగా అన్ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు సంబంధించి పిల్లలందరూ అర్హులు అనమాట. సో ఇప్పుడు వచ్చిన కొత్త రూల్స్ ప్రకారం చూసుకుంటే ఎలిజిబిలిటీ ఎవరెవరికి ఉందంటే, కుటుంబం ఆదాయం విలేజ్లో ఉన్న వాళ్ళకంటే ఊర్లలో నివసించే వారికైతే 10,000 లోపల ఉండాలి. అదేవిధంగా సిటీస్, పట్టణాల్లో నివసించే వాళ్ళకైతే 12,000 లోపు అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఒక వ్యాలిడ్ రైస్ కార్డు ఉండాలి. అదేవిధంగా మనకి భూమి అనేది, ల్యాండ్ హోల్డింగ్ అనేది 3 కానీ లేదా 10 ఎకరాల లోపు ఉండాలి. అంటే 3 acres లోపు ఉన్న అర్హులే. అదేవిధంగా 10 ఎకరాల లోపు ఉన్న వాళ్ళు కూడా అర్హులు అనమాట. సో ఎలక్ట్రిసిటీ బిల్ చూసుకుంటే 300 యూనిట్స్ లోపల కాలు ఉండాలి. ఇది పర్ మంత్కి. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ 4 వీలర్ కూడా ఉండకూడదు. అదేవిధంగా విద్యార్థులకైతే 75% అటెండెన్స్ అడుగుతున్నారు. 75%కి కొంచెం తక్కువైనా కూడా మనకి ఇక్కడ డిసేబిలిటీ కింద వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఉంటే మనం ఈ పథకానికి అర్హులం అవుతామంటే, మదర్ అండ్ స్టూడెంట్ ఇద్దరు ఆధార్ కార్డ్స్ ఉండాలి. అదేవిధంగా NPCI సీడెడ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి. అంటే మన ఆధార్ కార్డు ఏ బ్యాంక్ అకౌంట్కి లింకప్ అయి ఉంటుందో ఆ అకౌంట్కి అనమాట మనకి డబ్బులు అనేవి వేస్తారు ఫ్రెండ్స్. అదేవిధంగా నివాస ధృవీకరణ పత్రం మరియు హౌస్ హోల్డ్ సర్వే డేటా ఉండాలి. నెక్స్ట్ అదేవిధంగా గత సంవత్సర హాజరు పట్టిక కూడా ఉండాలన్నమాట. సో వీటన్నింటినీ మనం మరొకసారి అయితే మా స్కూల్స్కి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ పథకం జూన్ 12న అమలు చేస్తారు కాబట్టి ఈ లోపల మళ్ళీ మనకి స్కూల్స్ నుంచి కానీ కాలేజెస్ నుంచి కానీ సబ్మిట్ చేయాల్సి అని ఉంటుంది ఫ్రెండ్స్. సో అప్పుడైతే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదు ముందు ఇచ్చిన డేటాతోనే ఓకే చేసేస్తాము అంటే
మొదట మనం సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్తో సరిపోతుంది అంటే మనం మరి ఇంకేం సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఈ ఇయర్ అయితే మనకు ఒక మంచి ఆపర్చునిటీ 15,000 అయితే పర్ హెడ్కి వస్తుందన్నమాట. సో దీని పరంగా మనం డబ్బుల్ని మనం విద్యకి అయితే ఖర్చు పెట్టవచ్చు ఫ్రెండ్స్. ఒక మంచి ఆపర్చునిటీని కలిగిస్తున్నందుకు చంద్రబాబు నాయుడుకి అయితే కృతజ్ఞతలు చెప్పుకుంటూ, సో ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.